ఈ మధ్య తరచుగా వింటున్న పేరు ఎస్ఎల్బీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను వెనువెంటనే చేపట్టాలని, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నది. అందులో గోదావరి పరివాహకంలో తుమ్మిడిహెట్టి పైన, ప్రాణహిత నది పైన ఒక ఆనకట్ట కట్టి నీళ్ళు తీసుకొని రావాలని ఒక ప్రతిపాదన ఉన్నది. రెండోది ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలనేది తక్షణం వారు అనుకుంటున్నది. ఇక్కడ కృష్ణానదికి సంబంధించింది ఒకటి, గోదావరికి సంబంధించింది, ఉపనదికి సంబంధించింది ఒకటి. ఎస్ఎల్బీసీ అనేది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, అక్కడి నుంచి నీళ్లు తీసుకొని రావాలనేది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒక ప్రయత్నం. అయితే ఆ నీళ్లు తీసుకొని రావడానికి టన్నెల్ ద్వారా నీళ్లు తీసుకొని రావాలంటే అడవి ఉన్నది, దానికి అనుమతులు, ఇబ్బందులు అయితే అని చెప్పి అది ఆగుతూ సాగుతూ వచ్చింది. 2004వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో చాలా కార్యక్రమాలు చేశారు వాళ్ళు. 2004లో టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా టన్నెల్ వరకు స్టార్ట్ అయింది, సొరంగం తవ్వడం స్టార్ట్ అయింది. అది 4 ఏళ్లలో పూర్తి చేద్దాం అనుకున్నారు, అది 20 ఏళ్ళు అయినా పూర్తి కాలేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్లను ప్రధానంగా నల్గొండ జిల్లాకు ప్రయోజనం అది. ఆ నీళ్ళ ద్వారా 2 లక్షలకు పైబడి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది దీని ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ సొరంగము నీళ్లు తీసుకునే దగ్గర నుంచి 13.5 కిలోమీటర్లు, నీళ్లు బయటకు వచ్చే దగ్గర అటువైపు నుంచి ఇటువైపు నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. నీళ్లు బయటకు వచ్చే దగ్గర నుంచి 14 కిలోమీటర్లకు పైనే అయిపోయింది, ఇటు 13 కిలోమీటర్లకు పైనే అయిపోయింది. అయితే ఇటువైపున నీళ్లు బయటకు వచ్చే దగ్గర 20 కిలోమీటర్లు, నీళ్లు తీసుకునే దగ్గర నుంచి 13 కిలోమీటర్లు, ఇంకా 9.5 కిలోమీటర్లు మధ్యలో ఆగింది. ఈలోపు ఏమైంది, టన్నెల్ బోరింగ్ మిషన్ దాంట్లో ఇరుక్కొనిపోయింది, అది చెడిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి 3 ఏళ్ళకు పైనే పట్టింది. మళ్ళీ కొత్త మిషన్ తీసుకొచ్చి పెట్టింది దాంట్లో, అది 1.5 కిలోమీటర్న్నర దొబ్బింది, మళ్ళీ అది చెడిపోయింది. దీంతో పాటుగా నీటి ఊట కూడా దాంట్లో సొరంగం లోపల నీటి ఊట వస్తున్నది. ఆ నీళ్లు తోడేసి ఆ మిషన్ ఉన్న పార్ట్స్ మొత్తం ఇప్పి ఆరబెట్టింది, వాటిని ఆరబెట్టి మళ్ళీ ఇప్పుడు ముందలు తీసుకొని పోవాలనుకుంటున్నారు. 1900 కోట్లతో ప్రారంభమైన అది ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, అది ఇప్పుడు 4000 కోట్లకు అయింది. ఇంకొక 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుంది. అది అట్లా ఉండగానే నాగార్జున సాగర్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ స్కీమ్ని తీసుకున్నారు. ఇప్పుడు అది కొంచెం అనుకున్న స్థాయిలో అది ప్రయోజనాన్ని చేకూరి ఎంతో కొంత నీళ్ళు ఇవ్వగలదు, కానీ ఖర్చు లేకుండా వచ్చే సొరంగం ద్వారా వచ్చేదానికి లిఫ్ట్ చేయడానికి తేడా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే కనుక తాగునీటికి, సాగునీటికి, ఫ్లోరైడ్ సమస్యకు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనే భావనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి బహుశా ఈ ఎస్ఎల్బీసీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే భావనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇందులో గత ప్రభుత్వం కూడా ఇందులో ఒక ప్రయత్నం చేసింది. కరెంటు బిల్లులకు సంబంధించి సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్తుని ఇచ్చింది, కరెంటు బిల్లులు కట్టింది. ఇప్పుడు ఆ కరెంటు బిల్లులు పెండింగ్ అయినాయి, ఆ తర్వాత నీళ్లు తోడేసే పని ఇవి ఉన్నాయి. వీటిని మొత్తం లెక్కేసుకున్నప్పుడు సుమారుగా ఒక 2000 కోట్ల రూపాయల వరకు, 2700 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయగలిగితే కనుక అది పూర్తవుతుంది, ఆ లక్ష్యం కూడా నెరవేరుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా సరే ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నీళ్లు ఇవ్వాలనే భావనతో ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకోసమనే తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో ఆ ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టాలని, పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ ఎస్ఎల్బీసీ పూర్తి అయితే కనుక 2.5 నుంచి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది. ఇది ఎస్ఎల్బీసీ గురించి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో దీని గురించి చాలా విస్తృతమైన చర్చ జరిగింది. దీనిపైన ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉన్నది. అంటే 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక టన్నెల్కు సంబంధించిన వ్యవహారం ఇది.